హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం థర్డ్ చాప్టర్, ఇది కూడా కెమికల్ కైనెటిక్స్. మనము ఆల్రెడీ థర్డ్ చాప్టర్లో ఎలక్ట్రోకెమిస్ట్రీ చూసాం. ఎలక్ట్రోకెమిస్ట్రీలో వచ్చే ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ముఖ్యంగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ని షార్ట్ ఆన్సర్స్గా ఎలా ఇస్తే ఎలా రాయాలి అనేది కూడా చూసాం కదా. ఇప్పుడు కెమికల్ కైనెటిక్స్, ఇది కూడా థర్డ్ చాప్టరే. థర్డ్లో పార్ట్ ఏ అంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ, పార్ట్ బి కెమికల్ కైనెటిక్స్. ఇందులో రెగ్యులర్గా ఈ క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. ఏంటంటే, వాట్ ఈజ్ మాలిక్యులారిటీ ఆఫ్ ఏ రియాక్షన్? వాట్ ఈజ్ మాలిక్యులారిటీ ఆఫ్ ఏ రియాక్షన్? హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డర్ ఆఫ్ ఏ రియాక్షన్? నేమ్ వన్ బైమాలిక్యులర్ అండ్ వన్ ట్రైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్స్. ఈ క్వశ్చను జనరల్గా చాలాసార్లు అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ ఏం చేయాలంటే, ఆర్డర్ అంటే ఏంటి, మాలిక్యులారిటీ అంటే ఏంటి, వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, దాంతోపాటు మాలిక్యులర్ బైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్స్కి ఒక ఎగ్జాంపుల్, ట్రైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్కి ఇంకో ఎగ్జాంపుల్ రాయాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ అంటే ఏంటి, మాలిక్యులారిటీ అంటే ఏంటి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఆర్డర్ అంటే ఏంటంటే, ఏదైనా ఒక ఈక్వేషన్ తీసుకున్నాం. ఏ ప్లస్ బి గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్. ఏ ప్లస్ బి గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్. దీనికి రేట్ ఈక్వేషన్ రాయమంటే ఏం రాస్తాం? రేట్ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ, కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి. ఓకే, ప్రొడక్ట్స్తో మనకు అనవసరం, అందుకని ఇక్కడ జస్ట్ ప్రొడక్ట్స్ అని రాసాం. ఓన్లీ రేట్ ఈక్వేషన్ రాసేటప్పుడు, రేట్ ఈక్వేషన్ అంటే ఏంటి, రేట్కి కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్కి మధ్యలో రిలేషన్ ఇచ్చేది రేట్ ఈక్వేషన్. సో ఇక్కడ రేట్ ఉంది, ఇక్కడ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఉంది. ఇందులో ఈ రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్లో పవర్స్ ఉన్నాయి కదా. ఈ పవర్, ఇదొక పవర్ ఏం లేదంటే 1 ఉన్నట్టు, ఇక్కడ 1 ఉన్నట్టు. ఈ పవర్స్ సమ్ ఎంత అవుతుంది? 1 + 1 = 2. అంటే ఇక్కడ ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఈ రియాక్షన్కి ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 2. ఓకే, అంటే ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఈజ్ కాల్డ్ ఆర్డర్. ఇంకో ఈక్వేషన్ తీసుకుందాం ఎగ్జాంపుల్కి. ఇంకొకటి 2a తీసుకుందాం. ఇంకోటి 2a ప్లస్ బి గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్. దీనికి ఫస్ట్ రేట్ ఈక్వేషన్ రాయాలి. రేట్ ఈక్వేషన్ ఎలా రాస్తాం? రేట్ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్ కే ఇంటూ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఏ. ఇక్కడ కోఎఫిషియంట్ 2 ఉంది కదా, అది పవర్లో వస్తుంది అంటే పవర్ 2. కాన్సన్ట్రేషన్ ఆఫ్ బి, ఇక్కడ కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1. ఇప్పుడు ఆర్డర్ ఏమవుతుంది? ఆర్డర్ ఓ ఈజ్ ఈక్వల్ టు ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఈజ్ కాల్డ్ ఆర్డర్. ఆర్డర్ అంటే 3 ఉంటే థర్డ్ ఆర్డర్, 0 ఉంటే 0 ఆర్డర్, 1 ఉంటే ఫస్ట్ ఆర్డర్, 2 ఉంటే సెకండ్ ఆర్డర్, అలా ఉంటుంది. ఓకే, అది ఆర్డర్ అంటే. సో ఫైనల్గా ఆర్డర్ అంటే మనం ఏం రాస్తాం? ఆర్డర్ అంటే ఏం రాస్తామంటే డెఫినేషన్ ఏం రాస్తాం? ఆర్డర్ అంటే ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్. ఆర్డర్. ఆర్డర్ ఇక్కడ తీసుకుందాం. ఇక్కడ మాలిక్యులారిటీ తీసుకుందాం. ఆర్డర్, మాలిక్యులారిటీ, రెండిటికి డిఫరెన్స్ రాయాలి కదా. అక్కడ డెఫినేషన్ ఆఫ్ మాలిక్యులారిటీ అడిగారు. ఆఫ్ కోర్స్ వాట్ ఈజ్ మాలిక్యులారిటీ ఆఫ్ రియాక్షన్ అన్నారు, అది ఇందులోనే ఫస్ట్ పాయింట్గా రాసేస్తాం కాబట్టి సరిపోతుంది. హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ అన్నారు కాబట్టి మళ్ళీ మాలిక్యులారిటీ గురించి రాసి దాని ఆర్డర్తో ఎలా డిఫరెన్షియేట్ అవుతుందో కూడా మనం రాయగలగాలి. అప్పుడే మనకు 4 మార్క్స్ వస్తాయి. చాలా సింపుల్గా రాయొచ్చు. ఫస్ట్ ఆర్డర్ అంటే డెఫినేషన్ రాద్దాం. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఏంటి ఆర్డర్ అంటే, ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద, ఇంతకుముందు చూసాం కదా, ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద, రైట్, పవర్స్, ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద, ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్, ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ద. వీటికి రియాక్టెంట్సా ప్రొడక్ట్సా? ఓన్లీ రియాక్టెంట్స్. రేట్ ఈక్వేషన్లో ఉన్నవేంటి? ఓన్లీ రియాక్టెంట్స్. ద సమ్ ఆఫ్ ద పవర్స్ ఆఫ్ ద కాన్సన్ట్రేషన్ టర్మ్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఆఫ్ ఏ. రేట్ ఈక్వేషన్ లేదంటే రేట్ లా అని కూడా అంటారు దాన్ని. ఆఫ్ రేట్ ఈక్వేషన్ ఈజ్ నోన్ యాజ్ ఆర్డర్. అది ఆర్డర్ అంటే.
So the sum of the powers of the concentration terms of the reactants of a rate equation is known as order. ఓకే, సో ఆర్డర్ అంటే డెఫినేషన్ రాసాం. అలాగే మాలిక్యులారిటీ అంటే కూడా మనం రాద్దాం, కానీ దీని తర్వాత రైట్. మాలిక్యులారిటీ అంటే ఏంటి? మాలిక్యులారిటీ అంటే ఏదైనా ఒక ఏం చేస్తామంటే ఒక రియాక్షన్ తీసుకుంటాం. ఏ ప్లస్ బి గివ్స్ రైజ్ టు ఈ ప్లస్ జి అని ఉందనుకోండి, ఇది ఒక రియాక్షన్. ఇలా సింగిల్ రియాక్షన్ ఉంటే దాన్ని ఎలిమెంటరీ రియాక్షన్ అంటాం. ఏమంటాం? సింగిల్ రియాక్షన్ ఉంటే ఎలిమెంటరీ రియాక్షన్. సో ద రియాక్షన్ విచ్ అక్కర్స్ ఇన్ సింగిల్ స్టెప్. ద రియాక్షన్ విచ్ అక్కర్స్ ఇన్ సింగిల్ స్టెప్ అంటే దాన్ని ఎలిమెంటరీ రియాక్షన్ అంటాం. ఓకే, సో ఆర్డర్ అనేది ఎప్పుడు ఎలిమెంటరీ రియాక్షన్ ఉంటుంది, కాంప్లెక్స్ రియాక్షన్ కూడా ఉంటుంది, కానీ మాలిక్యులారిటీ అలా ఉండదు. సో ఎలిమెంటరీ రియాక్షన్ అంటే సింగిల్ స్టెప్ రియాక్షన్ అని అర్థం, అంతే. ఓకే, ఎలిమెంటరీ రియాక్షన్. ఇప్పుడు ఈ రియాక్షన్ని కొంచెం ఎలాబరేట్ చేస్తే అంటే ఎలా వచ్చిందో మెకానిజం అంటాం దాన్ని. మెకానిజం అంటే అది ఎలా వచ్చింది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం చాయ్ ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి. చాయ్ కావాల్సిన ఏంటి ఇంగ్రీడియంట్స్, మిల్క్ కావాలి, చాయ్ పౌడర్ కావాలి, షుగర్ కావాలి, రైట్. బేసిక్ ఇంగ్రీడియంట్స్ ఇవి. ఫైనల్గా ఏమొస్తుంది? టీ వస్తుంది. అంటే ఇంగ్రీడియంట్స్ ఏమో రియాక్టెంట్స్, ఫైనల్గా వచ్చిన టీ ఏమో ప్రొడక్ట్స్. ఆ టీని ఎలా ప్రిపేర్ చేస్తాము అనేది మెకానిజం. ఓకే, సో ఇది ఈ ప్లస్ జి ఏ ప్లస్ బి నుంచి ఎలా వచ్చింది అని చెప్పేదే మనకు ఇక్కడ మెకానిజం అనమాట. సో ఫస్ట్ ఏ విల్ బికమ్ ఏ డాష్ ప్లస్ బి విల్ బికమ్ సి ప్లస్ బి డాష్ plus C gives rise to D plus E. Next, D plus E will gives rise to E plus G. ఇలా 4 రియాక్షన్స్ ఉన్నాయనుకోండి. ఓకే, ఇలా 4 రియాక్షన్స్ ఉంటే ఈ రియాక్షన్ని ఎలిమెంటరీ రియాక్షన్ అనం. అప్పుడు ఏమంటాం? కాంప్లెక్స్ రియాక్షన్ అని అంటాం. కాంప్లెక్స్. So the reaction which occurs more than one step is called complex reaction. Which occurs in single step is called elementary reaction. So ఇది సింగిల్ స్టెప్లో ఉందనుకుంటే ఎలిమెంటరీ, ఇన్ని స్టెప్స్ ఉన్నాయనుకుంటే కాంప్లెక్స్ అంటాం. ఇందులో ఒకటి ఏదైనా రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఉంటుంది. రేట్ డిటర్మైనింగ్ స్టెప్ దాన్ని సింపుల్గా ఆర్డిఎస్ అని రాస్తూ ఉంటారు. ఆర్డిఎస్ అంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్. ఇందులో మనకు ఆర్డర్ అంటే ఏం చెప్తాం చూడండి. ఇక్కడ ఇదొక రియాక్టెంట్, ఇదొక రియాక్టెంట్ ఉంది కదా. సో ఏ మీద పవర్ ఎంత ఉంది? 1. బి మీద ఎంత ఉంది? 1. ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మొత్తం రియాక్షన్స్లో ఇది ఆర్డిఎస్ అనుకుందాం. దిస్ ఈజ్ ద ఆర్డిఎస్. ఆర్డిఎస్ అంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్. అంటే ఏ స్టెప్ అయితే ఆ రియాక్షన్ యొక్క రేట్ని ఎక్స్ప్రెస్ చేస్తుందో ఆ స్టెప్నే రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అంటాం. ఈ రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో ఎన్ని ఉన్నాయి? రియాక్టెంట్స్ ఒకటే ఉంది. దాని మీద పవర్ ఎంత ఉంది? 1. అంటే ఆర్డర్ ఏమవుతుంది? 1. అంటే చూడడానికి ఏమో ఇక్కడ ఆర్డర్ ఏమైంది? 2 అయింది. ఇక్కడ ఆర్డర్ జనరల్గా ఎంత ఉంది అంటే 1 ఉంది. అంటే ఎప్పుడైనా సరే ఒక రియాక్షన్ కాంప్లెక్స్ రియాక్షన్ ఉన్నప్పుడు కాంప్లెక్స్ రియాక్షన్లో ఆర్డిఎస్లో ఉండే రియాక్టెంట్స్ని చూసి రాసిందే మనకు అక్కడ మాలిక్యులారిటీ అవుతుంది, రైట్. సారీ, ఇక్కడ ఆర్డర్ అని చెప్పాను కదా, మాలిక్యులారిటీ అవుతుంది, నాట్ ఆర్డర్. మాలిక్యులారిటీ ఇక్కడ మాలిక్యులారిటీ 2 ఉంది, ఇక్కడేమో 1 ఉంది. ఎం ఇది నాట్ ఓ. ఎం ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడేమో ఎం ఈజ్ ఈక్వల్ టు 2. మాలిక్యులారిటీ మనం డిస్కస్ చేసేది కాబట్టి 2 మాలిక్యూల్స్ ఉన్నాయనుకోండి, 2 అనొద్దు. కానీ ఇక్కడ రేట్ డిటర్మైనింగ్ స్టెప్లో ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ డాష్ ప్లస్ బి డాష్ అని ఉందనుకోండి, ఇదే ఆర్డిఎస్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఆర్డిఎస్. ఇప్పుడు ఆర్డిఎస్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి? 1 2 3. అంటే మాలిక్యులారిటీ ఏమవుతుంది? 3 అవుతుంది. ఎప్పుడైనా సరే సింగిల్ స్టెప్ రియాక్షన్ ఉంటే అంటే ఎలిమెంటరీ రియాక్షన్ ఉంటే అందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటే అదే మాలిక్యులారిటీ. అదే కాంప్లెక్స్ రియాక్షన్ అయితే, కాంప్లెక్స్ రియాక్షన్ అంటే ఏమంటున్నాం మనం? కాంప్లెక్స్ రియాక్షన్ అంటే రియాక్షన్ విచ్ అక్కర్స్ మోర్ దాన్ వన్ రియాక్షన్. అంటే ఆ రియాక్షన్ 2 or more స్టెప్స్తో కంప్లీట్ అయితే దాన్ని కాంప్లెక్స్ రియాక్షన్ అంటాం. సో కాంప్లెక్స్ రియాక్షన్ని బట్టి మనం మాలిక్యులారిటీని డిసైడ్ చేస్తాము. అంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. ఓకే, ఏం చెప్తాం ఇక్కడ? ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్. The number of molecules present
ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్. సో నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ని మనం ఎక్కడ చూడాలి అంటే సింగిల్ స్టెప్లో చూడొద్దు, సెవరల్ స్టెప్స్లో ఏదైతే ఉందో అదే చూడాలి. సెవరల్ స్టెప్స్లో ఎలా చూస్తాము అంటే సింగిల్ స్టెప్లో కాకుండా సెవరల్ స్టెప్స్లో ఏదైతే స్లో స్టెప్ ఉంటుందో లేదంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఉంటుందో అందులో మాత్రమే మనం మాలిక్యులారిటీని చెప్తాము. ఇక్కడ నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ రైట్ డిటర్మైనింగ్ ఇన్ ఎలిమెంటరీ రియాక్షన్ లేదంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్ అని రాయొచ్చు. ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్, రేట్ డిటర్మైనింగ్ స్టెప్, ద నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఈజ్ కాల్డ్ మాలిక్యులారిటీ, ఈజ్ కాల్డ్ మాలిక్యులారిటీ. ఇది మాలిక్యులారిటీ అంటే. సో ఏవైనా సరే ఎన్ని స్టెప్స్ ఉన్నా సరే ఆర్డిఎస్ అయితే ఏదైతే ఉందో అంటే రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఏదైతే ఉందో అందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటే నెంబర్ ఆఫ్ మాలిక్యూల్స్ ప్రజెంట్ ఇన్ రేట్ డిటర్మైనింగ్ స్టెప్ ఈజ్ కాల్డ్ మాలిక్యులారిటీ. ఇది మాలిక్యులారిటీ అంటే. ఓకే, మాలిక్యులారిటీ. సో ఇక్కడ అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది కదా, వాట్ ఈజ్ మాలిక్యులారిటీ ఆఫ్ ద రియాక్షన్ అంటే ఇదే. ఈ డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. ఇప్పుడు వాట్ ఈజ్ ద మాలిక్యులారిటీ ఆఫ్ ద రియాక్షన్ తర్వాత హౌ ఈజ్ ఇట్ డిఫరెన్షియేట్ ఉంది కదా, హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఉంది కదా, అది రాస్తాం. ఇప్పుడు ఆర్డర్ ఆఫ్ రియాక్షన్కి అది ఎలా డిఫరెన్స్ చూపిస్తుంది అంటే ఆర్డర్ అంటే మనకేంటో తెలిసింది, మాలిక్యులారిటీ అంటే ఏంటో తెలిసింది. రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే మనం చెప్పగలగాలి. రెండింటికి డిఫరెన్స్ ఏంటి? ఇట్ ఈజ్ డిటర్మైండ్, ఇట్ ఈజ్ డిటర్మైండ్. ఆర్డర్ని ఎప్పుడైనా సరే థియరిటికల్గా చెప్పలేము. అంటే మనం ఇంతకుముందు మెకానిజం రాసాం మాలిక్యులారిటీకి, అవునా? ఈ మాలిక్యులారిటీలో మెకానిజం రాసి ఏది ఆర్డిఎస్ అయితే అందులో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటే అదే మాలిక్యులారిటీ అన్నాం. ఇక్కడ 3 ఉంటాయి కాబట్టి 3 మాలిక్యులారిటీ, ఇక్కడ 1 ఉంది కాబట్టి 1 ఉన్నాయి, ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 అన్నాం. అంటే థియరిటికల్గా చెప్పొచ్చు మాలిక్యులారిటీని, కానీ ఆర్డర్ని ఎక్స్పెరిమెంటల్ మాత్రమే చెప్పగలుగుతాము, ఎక్స్పెరిమెంటల్గా మాత్రమే చెప్తాం. ఇట్ ఈజ్ డిటర్మైండ్ ఎక్స్పెరిమెంటల్లీ, ఇట్ ఈజ్ డిటర్మైండ్ ఎక్స్పెరిమెంటల్లీ. ఓకే, అలాగే మాలిక్యులారిటీని ఇట్ ఈజ్ డిటర్మైండ్ థియరిటికల్ అని రాయొచ్చు కదా. ఇట్ ఈజ్ డిటర్మైండ్, ఇట్ ఈజ్ డిటర్మైండ్ బై థియరిటికల్లీ, థియరిటికల్లీ, థియరిటికల్లీ అన్న మెకానిజం అన్న ఒకటే, థియరిటికల్లీ ఆర్ బై మెకానిజం, బై మెకానిజం. అంటే ఆర్డిఎస్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటే దాన్ని మనం మాలిక్యులారిటీ అని అంటాం. ఆర్డిఎస్లో ఎన్ని ఉంటే దాన్ని మనం మాలిక్యులారిటీ అంటాం. ఓకే, సో ఇట్ ఈస్ డిటర్మైండ్ ఎక్స్పెరిమెంటల్లీ, ఇట్ ఈస్ డిటర్మైండ్ థియరిటికల్లీ. ఓకే, నెక్స్ట్ ఎప్పుడైనా సరే ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఏంటంటే ఆర్డర్ ఆఫ్ ద రియాక్షన్ ఏమైనా అవ్వచ్చు. ఆర్డర్ అంటే హోల్ నెంబర్ అవ్వచ్చు, ఆర్డర్ మేబీ ఏ హోల్ నెంబర్, ఏ హోల్ నంబర్, ఆర్ జీరో కూడా అవ్వచ్చు, ఆర్ నెగిటివ్ వాల్యూ కూడా ఉండొచ్చు, ఆర్ ఫ్రాక్షన్ కూడా ఉండొచ్చు. ఓకే, అదే మనం మాలిక్యులారిటీ అయితే ఓన్లీ హోల్ నెంబరే ఉంటాయి. ఫస్ట్ బైమాలిక్యులర్ రియాక్షన్, యూనిమాలిక్యులర్ రియాక్షన్ అట్లా ఓన్లీ సింగిల్గా ఉంటుంది. కాబట్టి ఇక్కడేం రాస్తాం? మాలిక్యులారిటీ, మాలిక్యులారిటీ ఈజ్ ఆల్వేస్, మాలిక్యులారిటీ ఈజ్ ఆల్వేస్ ఏ హోల్ నెంబర్. ఇది హోల్ నెంబర్ మాత్రమే, నెగిటివ్ ఉండడానికి ఛాన్స్ లేదు, జీరో ఉండడానికి ఛాన్స్ లేదు, ఫ్రాక్షన్ ఉండడానికి కూడా ఛాన్స్ లేదు. ఎప్పుడైనా సరే మాలిక్యులారిటీ హోల్ నెంబరే అయి ఉంటుంది. సో మాలిక్యులారిటీ ఈజ్ ఆల్వేస్ హోల్ నెంబర్. అండ్ ఇంకొక పాయింట్ రాద్దాం. ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు ఆర్డరు ఎలిమెంటరీ రియాక్షన్లో ఉంటుంది, అలాగే ఆర్డర్ మేబీ ఇన్ ఎలిమెంటరీ రియాక్షన్స్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఎలిమెంటరీ రియాక్షన్ యాజ్ వెల్ యాజ్ కాంప్లెక్స్ రియాక్షన్స్. ఓకే, ఆర్డర్ ఈజ్ అప్లికబుల్, ఆర్డర్ ఈజ్ అప్లికబుల్ ఫర్ both elementary
అండ్ కాంప్లెక్స్ రియాక్షన్స్. ఎలిమెంటరీ అండ్ కాంప్లెక్స్ రియాక్షన్స్ రెండిటికి ఉంటుంది. ఎలిమెంటరీ రియాక్షన్స్ ఉంటుంది, కాంప్లెక్స్ రియాక్షన్ కూడా ఉంటుంది. ఇక్కడ చూస్తే మాలిక్యులారిటీ ఎలా ఉంటుంది అనేది చూస్తే మాలిక్యులారిటీ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఎలిమెంటరీ రియాక్షన్, అంతే కదా. మాలిక్యులారిటీ ఈజ్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఎలిమెంటరీ రియాక్షన్. అంటే సింగిల్ రియాక్షన్స్లో ఎన్ని మాలిక్యూల్స్ ఉంటే దాన్నే మనం మాలిక్యులారిటీగా తీసుకుంటాం. ఓన్లీ ఫర్ ఎలిమెంటరీ రియాక్షన్స్. సో ఆర్డర్ అయితే బోత్ కాంప్లెక్స్ అండ్ ఎలిమెంటరీ రియాక్షన్స్. అదే మనకు మాలిక్యులారిటీ తీసుకుంటే ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎలిమెంటరీ రియాక్షన్స్. సో క్వశ్చన్ ఒకసారి చూడండి మళ్ళీ. వాట్ ఈజ్ మాలిక్యులారిటీ అయిపోయింది. హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డర్ ఆఫ్ ఎ రియాక్షన్ అయిపోయింది. డిఫరెన్సెస్ రాసాం కదా. నేమ్ వన్ బైమాలిక్యులర్ అండ్ ట్రైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్. ఎగ్జాంపుల్స్ రాయాలి. సో ఒక బైమాలిక్యులర్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ రాయాలి, అలాగే ఒక ట్రైమాలిక్యులర్ రియాక్షన్స్కి ఎగ్జాంపుల్ రాయాలి. సో బైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్. బైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్. సో ఏముంటుంది ఇక్కడ, గ్యాసెస్ ఉండాలి కాబట్టి హైడ్రోజన్ గ్యాస్ తీసుకుందాం, అలాగే క్లోరిన్ గ్యాస్ తీసుకుందాం. ఏమొస్తుంది, HCl గ్యాస్ వస్తుంది. HCl గ్యాస్. ఇక్కడ మాలిక్యులారిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది, ఇక్కడ ఒక మాలిక్యూల్ ఉంది. ఎలిమెంటరీ రియాక్షన్ కదా, ఎలిమెంటరీ రియాక్షన్ కాబట్టి ఇక్కడ ఒక మాలిక్యూల్, ఇక్కడ ఒక మాలిక్యూల్, అంటే M ఈజ్ ఈక్వల్ టు 2, మాలిక్యులారిటీ ఈజ్ ఈక్వల్ టు 2. కాబట్టి ఇక్కడ బైమాలిక్యులర్ రియాక్షన్ అయిపోయింది. బైమాలిక్యులర్ రియాక్షన్కి ఎగ్జాంపుల్ రాసేసాం, బైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్. ఓకే. అలాగే ట్రైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్. ట్రైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్. ఒక నైట్రిక్ ఆక్సైడ్ ప్లస్ ఆక్సిజన్ గ్యాస్, రెండు గ్యాసే తీసుకోవాలి. ఏమొస్తుంది, నైట్రోజన్ డయాక్సైడ్ గ్యాస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఎన్ని మాలిక్యూల్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 1. 2 + 1 ఎంత, 3. 3 వచ్చిందంటే అది ఏ మాలిక్యులర్ రియాక్షన్, ట్రైమాలిక్యులరే కదా. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 1 ఉంది. 2 + 1 ఎంత, 3. అంటే ట్రైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్. ఓకే. సో ఇలా ఈ క్వశ్చన్ని రాస్తే మనకు ఈజీగా 4 out of 4 మార్క్స్ వస్తాయన్నమాట. సో ఫస్ట్ ఏమన్నాడు, వాట్ ఈజ్ మాలిక్యులారిటీ అన్నాడు, రాసేసాం. ఇక్కడ వాట్ ఈజ్ మాలిక్యులారిటీ అయిపోయింది. హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ ఆర్డర్ అంటే ఆర్డర్కి మాలిక్యులారిటీకి డిఫరెన్సెస్ రాసాం. నెక్స్ట్ ఒక బయోమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్ రాయమన్నారు, రాసాం. ట్రైమాలిక్యులర్ రాయమన్నారు, రాసాం. అంతే. ఓకే, దట్స్ అబౌట్ ద క్వశ్చన్. నెక్స్ట్ మనకి ఈ 4 మార్క్స్ కాకుండా మీకు ఆల్రెడీ ఎలక్ట్రోకెమిస్ట్రీలో ఒకసారి చెప్పాను. ఎలక్ట్రోకెమిస్ట్రీ, కెమికల్ కైనెటిక్స్ రెండు ఒకే చాప్టర్. ఈ చాప్టర్లో ఒక దాని నుంచి 8 మార్క్స్ క్వశ్చన్ అడిగితే ఇంకో దాంట్లోంచి 4 మార్క్స్ అడుగుతారు. ఒకవేళ ఒక దాంట్లోంచి 4 మార్క్స్ అడిగితే ఇంకో దాంట్లోంచి 8 మార్క్స్ అడుగుతారు. ఓకే, మనం డిస్కస్ చేసాం. ఒక్కోసారి 4 + 4 రెండు చాప్టర్ల నుంచి అడుగుతారు. 2 మార్క్స్ మాత్రం ఏదో ఒక చాప్టర్ నుంచి అడుగుతారు. అది ఈ చాప్టర్స్ వెయిటేజ్. సో అలా ఒకవేళ కెమికల్ కైనెటిక్స్ నుంచి మనకు క్వశ్చన్ అడగాలంటే ఏ క్వశ్చన్ అడుగుతారు అది చూద్దాం. మీరు ఆల్రెడీ వినే ఉంటారు, కెమికల్ కైనెటిక్స్ నుంచి ఏ క్వశ్చన్ అడుగుతారు అనేది మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. అదేంటంటే కొలిజన్ థియరీ అంటాం సింపుల్గా మనం. కొలిజన్ థియరీ, అది కూడా ఏంటి, కొలిజన్ థియరీ ఆఫ్ రియాక్షన్ రేట్స్ ఆఫ్ బైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్స్. ఓకే, ఈ క్వశ్చన్ జనరల్గా చాలాసార్లు అడుగుతూ ఉంటారు. ఎలా అడుగుతారంటే క్వశ్చన్, గివ్ a detailed account of the rate of the collision theory of the rate of account of collision theory of
రేట్ ఆఫ్ బైమాలిక్యులర్, మనం ఇంతకుముందు చూసాం ఎగ్జాంపుల్ బైమాలిక్యులర్ అంటే ఎలా ఉంటుందో. బైమాలిక్యులర్ గ్యాసియస్ రియాక్షన్స్. ఓకే, ఇది క్వశ్చన్. ఈ క్వశ్చన్ డైరెక్ట్ క్వశ్చన్, అంటే ఇందులో మళ్ళీ సబ్ క్వశ్చన్స్ ఏమి ఉండవు. గివ్ ఏ డీటెయిల్డ్ అకౌంట్ ఆఫ్ కొలిజన్ థియరీ ఆఫ్ రియాక్షన్ రేట్స్ ఆఫ్ బైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్స్. ఇది క్వశ్చన్ అడిగే స్టైల్ అనమాట. సింపుల్గా ఎక్స్ప్లెయిన్ కొలిజన్ థియరీ అని కూడా అనొచ్చు, ఎలా అయినా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఏంటంటే థియరీ పార్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఏంటంటే ఒక బైమాలిక్యులర్ రియాక్షన్ అంటే A + B గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్ తీసుకుందాం. ఓకే, ఏ బైమాలిక్యులర్ రియాక్షన్ A + B గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్స్. అంటే ఈ బైమాలిక్యులర్ రియాక్షన్లో రియాక్టెంట్స్ ఏమేమి ఉన్నాయి అంటే A అనేది ఒక రియాక్టెంటు, B అనేది ఒక రియాక్టెంటు. ఈ రియాక్టెంట్స్ని మనం స్పియర్స్ లాగా అజ్యూమ్ చేసుకుంటాం. అకార్డింగ్ టు దిస్ థియరీ వీ హ్యావ్ టు అజ్యూమ్ దెమ్. ఓకే, ఏం రాస్తాం ఇక్కడ? రియాక్టెంట్స్ ఆర్ అజ్యూమ్డ్ యాజ్ హార్డ్ స్పియర్స్. అంటే సింపుల్గా మీరు బాల్స్ అని ఊహించుకోవచ్చు, లేదంటే బెలూన్స్, రౌండ్గా ఉండే బెలూన్స్, సర్క్యులర్ షేప్లో ఉండే బెలూన్స్. ఓకే, సో వాటిని మనం స్పియర్స్ లాగా తీసుకుంటాం. సో ఇక్కడ ఏమవుతుందంటే రియాక్షన్ ఎప్పుడైనా అవుతుందంటే, ఒక రియాక్షన్ జరుగుతుందంటే A + B ఉందనుకోండి, ఆ A-B రియాక్ట్ అవ్వాలంటే ఏమవ్వాలి? రెండు ఒకదానికొకటి టచ్ అవ్వాలి, అంటే కొలైడ్ అవ్వాలి. దాన్ని మనం కొలిజన్ థియరీ అంటాం. అంటే కొలైడ్ అయితేనే ప్రొడక్ట్స్ వస్తాయి అనేది పాయింట్ ఇక్కడ. కొలైడ్ అయితేనే ప్రొడక్ట్స్ వస్తాయి, కొలైడ్ అవ్వకపోతే ప్రొడక్ట్స్ రావు. అంటే ఏం చెప్తాం ఇక్కడ? హార్డ్ స్పియర్స్ అండ్ collision of reactants gives products. సో ఫస్ట్ ఒక బైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్ తీసుకున్నాం, అదేంటి? A + B గివ్స్ రైజ్ టు ప్రొడక్ట్స్. తర్వాత ఏం చేసాం? ఆ బైమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్లో ఉండే మాలిక్యూల్స్ ఏం చేస్తాయంట? ఆ మాలిక్యూల్స్ ఒకదానికొకటి కొలైడ్ అవుతే, అలా కొలైడ్ అయితేనే అవి ప్రొడక్ట్స్ ఇస్తాయి అని చెప్పాం. ఇప్పుడు ఇంకో పాయింట్ ఏం చెప్తామంటే దానికి కౌంటర్ పాయింట్ లాగా, ఆల్ కొలిజన్స్ విల్ నాట్ గివ్ ద ప్రొడక్ట్స్. కొలైడ్ అయినంత మాత్రాన ప్రొడక్ట్స్ రావు. ఓకే, గొడవ పడినంత మాత్రాన ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. రైట్, సాల్వ్ ఎలా అవ్వాలో అలాగే చేసుకోవాలి. ఫైటింగ్ అవుతూ ఉంది హీరోకి విలన్కి మధ్యలో, విలన్ని ఊరికే ఫైట్ చేసేంత మాత్రాన విలన్ని అంతమందించలేకపోవచ్చు హీరో. రైట్, మామూలుగా అయితే విలన్ని ఓడించాలంటే ఫైట్ చేయాలి, కానీ ఆల్ ఫైటింగ్స్ విల్ నాట్ లీడ్ టు విన్ కదా. అలాగే ఇక్కడ ఆల్ కొలిజన్స్ ఆఫ్ రియాక్టెంట్స్ do not lead to the products. ప్రొడక్ట్స్ని ఫామ్ చేయాల్సిన అవసరం లేదు. రైట్, కొలిజన్ అయినంత మాత్రాన ప్రొడక్ట్ ఫామ్ అవ్వాలి రూల్ ఏం లేదు. ఫస్ట్ ఏమంటున్నాం? కొలైడ్ అయితేనే ప్రొడక్ట్స్ వస్తాయి అంటున్నాం, కానీ ఆల్ కొలిజన్స్ డు నాట్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. అలా ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వాల్సిన అవసరం లేదు. లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్. కంపల్సరీగా ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వాలి రూల్ ఏం లేదు అని దాని అర్థం. రైట్, లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. కంపల్సరీ అలా ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వాలి రూల్ ఏం లేదు. మరి ఏంటి, ఎలా ఫామ్ అవుతాయి అంటే, ఆ కొలిజన్స్ అయ్యేటప్పుడు అంటే హీరో విలన్ని కనుక ఫైట్ చేసి ఓడించాలంటే హీరోకి మినిమం ఎనర్జీ ఉండాలి, అంటే హీరోకి సపోర్ట్ ఉండాలి అని చెప్పొచ్చు. రైట్, రాముడు రావణుని చంపినప్పుడు హనుమంతుడు ఉండాలి, విభీషణుడు ఉండాలి, పక్కన లక్ష్మణుడు కూడా ఉండాలి, వానర సైన్యం అంతా ఉండాలి.
సుగ్రీవుడు ఉండాలి. వీళ్ళందరూ ఉంటేనే రాముడు విన్ అవుతాడు. అంటే రాముడు విన్ అయింది రాముడే, కానీ సపోర్టర్స్ వీళ్ళందరూ, రైట్. సో అంటే మినిమం ఎనర్జీ ఉండాలి రావణుణ్ణి చంపేయాలంటే. అలాగే ఇక్కడ ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వాలంటే ఆ రియాక్టెంట్స్కి మినిమం ఎనర్జీ ఉండాలి. దాన్నే మనం థ్రెషోల్డ్ ఎనర్జీ అని అంటాం, రైట్. సో రియాక్టెంట్ షుడ్ కంటైన్, మనం ఏం రాస్తామంటే దీన్ని రియాక్టెంట్స్ షుడ్ కంటైన్, reaction should contain minimum energy to colloid. The reactants should contain minimum energy to collide with each other. Okay, it is known as యాక్టివేషన్ ఎనర్జీ. అంటే మినిమం ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం, యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. ఆ యాక్టివేషన్ ఎనర్జీ ఉంటేనే ఆ కొలాయిడ్ అయినప్పుడు ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. యాక్టివేషన్ ఎనర్జీ లేకపోతే కొలాయిడ్ అయిన ప్రొడక్ట్స్ ఫామ్ కావు, అది దాని మీనింగ్. ఓకే, ఊరికే కొలాయిడ్ అయినంత మాత్రం ప్రొడక్ట్స్ రావు. కొలాయిడ్ అవ్వడానికి కూడా ఏమవ్వాలి, మినిమం ఎనర్జీ ఉండాలి. ఆ ఎనర్జీ మనం ఏమంటున్నాం, యాక్టివేషన్ ఎనర్జీ అంటున్నాం. యాక్టివేషన్ ఎనర్జీ ఉంటే కొలాయిడ్ అవుతాయి, కొలాయిడ్ అయితే ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. అంటే మినిమం రిక్వైర్మెంట్ ఏంది, ఫస్ట్ యాక్టివేషన్ ఎనర్జీ ఉండాల్సిందే. యాక్టివేషన్ ఎనర్జీ అంటే ఏంటి, మినిమం ఎనర్జీ. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి నెంబర్ ఆఫ్ కొలిజన్స్ పర్ సెకండ్. నెంబర్ ఆఫ్ కొలిజన్స్ పర్ సెకండ్ పర్ యూనిట్ వాల్యూమ్. ఒక యూనిట్ వాల్యూమ్లో ఎన్ని కొలిజన్స్ అయితే జరుగుతాయో ఆ నెంబర్ని మనం ఏమంటాం, కొలిజన్ ఫ్రీక్వెన్సీ, జెడ్ అని అంటాం. నెంబర్ ఆఫ్ కొలిజన్స్ పర్ సెకండ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఈజ్ నోన్ యాజ్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ. అంటే పర్ సెకండ్కి ఎన్ని కొలిజన్స్ అవ్వాలి, అది కూడా పాయింట్ ఇక్కడ. నెంబర్ ఆఫ్ కొలిజన్స్ పర్ సెకండ్కి పర్ యూనిట్ వాల్యూమ్లో 100 ఉండాలి అంటే ఉండాల్సిందే. అలా కొలాయిడ్ అయితే ప్రొడక్ట్స్ వస్తాయంటే రావు. కొలాయిడ్ అయినా కూడా ప్రొడక్ట్ రావు అంటే ఏంటి, వాటికి మినిమం ఎనర్జీ లేదు, యాక్టివేషన్ ఎనర్జీ లేదని అర్థం. అప్పుడు ఏం చేయాలి, మనం సప్లై చేయాలి. సప్లై చేస్తే అది యాక్టివేషన్ ఎనర్జీని రీచ్ అయిపోయి కొలాయిడ్ అయిపోయి ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తుంది. అంటే కొలిజన్ ఫ్రీక్వెన్సీ కూడా ఉండాల్సిందే. యూనిట్ వాల్యూమ్ ఈజ్ నోన్ యాజ్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ. దాన్ని జెడ్తో రిప్రజెంట్ చేస్తాం, కొలిజన్ ఫ్రీక్వెన్సీ. జెడ్ ఉండాలి. జెడ్ ఆఫ్ ఏబి అంటే కొలిజన్ ఫ్రీక్వెన్సీ అని అర్థం. ఓకే, సో రేట్ ఎక్స్ప్రెషన్ ఏం రాస్తాం ఇప్పుడు, దేర్ఫోర్. సో ఇక్కడ మన రేట్ మాట్లాడేది దేని గురించి, బయోమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్ కాబట్టి రేట్ ఈజ్ ఈక్వల్ టు కొలిజన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏబి మాలిక్యూల్స్, బైనరీ మాలిక్యూల్స్, ఇంటూ e⁻−EA/RT. కొలిజన్ ఫ్రీక్వెన్సీ కంపల్సరీ ఉండాల్సిందే. ఇలా ఉంటేనే వాటి రేటు రీచ్ అవుతుంది, కొలిజన్స్ అవుతాయి, ప్రొడక్ట్స్ కూడా ఫామ్ అవుతాయి అనేది పాయింట్ ఇక్కడ. సో నెంబర్ ఆఫ్ కొలిజన్స్ పర్ సెకండ్ పర్ యూనిట్ వాల్యూమ్, దట్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, విచ్ ఈజ్ నోన్ యాజ్ కొలిజన్ ఫ్రీక్వెన్సీ. అంటే మాలిక్యూల్స్ నార్మల్గా ఉంటే కనుక వాటిని నార్మల్ మాలిక్యూల్స్ అంటాం. ఎనర్జీ సప్లై చేస్తే వాటిని ఏమంటాం, యాక్టివేషన్ ఎనర్జీ అని అంటాం. ఓకే, సో ఇప్పుడు తర్వాత దానికి ఏం చేస్తామంటే పి అని ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తాం. ఇంకో ఫ్యాక్టర్ ఏముండాలి, యాక్టివేషన్ ఎనర్జీతో పాటు అనదర్ ఫ్యాక్టర్ ఏముండాలి, అదేంటంటే ద అనదర్ ఫ్యాక్టర్ పి అంటే ప్రాబబిలిటీ ఫ్యాక్టర్. అనదర్ ఫ్యాక్టర్ పి ఈజ్ ఇంట్రడ్యూస్డ్ which is known as, P అంటే ఏమంటాం దాన్ని, ప్రాబబిలిటీ ఫ్యాక్టర్, which is known as ప్రాబబిలిటీ ఫ్యాక్టర్. అంటే జెడ్తో పాటు అంటే కొలిజన్ ఫ్రీక్వెన్సీతో పాటు ఏముండాలి, పి కూడా ఉండాలి, ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ కూడా ఉండాలి. అప్పుడు రేట్ ఏమవుతుంది, మళ్ళీ రేట్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఒకటేసారి రాద్దాం, అక్కడ ఇక్కడ కాకుండా మనం ఏం చేద్దామంటే దీన్ని తీసేసి రేట్ ఈజ్ ఈక్వల్ టు, మనం ఏం చేస్తాం ఇక్కడ, రేట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్,
ఇక్కడ రాస్తాను చూడండి, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా పైన ఉన్నది. ఫ్రీక్వెన్సీ ఉండాలి, దాంతోపాటు రేట్ ఈజ్ ఈక్వల్ టు పి అంటే ప్రాబిలిటీ ఫ్యాక్టర్ జెడ్ ఆఫ్ ఏబి ఈ ఇంటూ ఈ పవర్ మైనస్ ఈఏ బై ఆర్టీ. సో ఇలా ఈ ఈక్వేషన్ని ఫాలో అయితే కనుక ఫ్రూట్ఫుల్ కొలిజన్స్ వస్తాయి, అంటే మంచి కొలిజన్స్ వస్తాయి. కొలిజన్స్ వల్ల ప్రొడక్ట్స్ కూడా ఫామ్ అవుతాయి, ఎందుకంటే అన్ని కొలిజన్స్ వల్ల ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వట్లేదు కదా. ఫ్రూట్ఫుల్ అంటే మంచి కొలిజన్స్ రావాలంటే ఉండాల్సింది ఇది. అప్పుడు మంచి కొలిజన్స్ వస్తాయి, ప్రొడక్ట్స్ కూడా ఫామ్ అవుతాయి. వీటితో పాటు ఫైనల్గా ఇంకొక ఫ్యాక్టర్ ఉంటుంది, ఆ ఫ్యాక్టర్ కూడా సాటిస్ఫై అయితేనే మనకు డెఫినెట్గా బయోమాలిక్యులర్ గ్యాసెస్ రియాక్షన్స్లో కొలిజన్స్ అయిపోయి ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. సో ఈ కొలిజన్ థియరీలో యాక్టివ్ ఎనర్జీతో పాటు ప్రాబబిలిటీ ఫ్యాక్టర్తో పాటు ఇంకొకటి ఏముండాలి అంటే ప్రాపర్ ఓరియంటేషన్ ఉండాలి. అంటే ఇక్కడ రాముడు ఉన్నాడు, ఇక్కడ రావణుడు ఉన్నాడు. సో రాముడు ఇలా ఢీకొంటేనే ఇద్దరులో ఎవరో ఒకరు విన్ అవుతారు. ఇక్కడ రాముడు ఉండి ఇక్కడ రావణుడు ఉండి రాముడు ఇలా వెళ్ళి రావణుడు ఇలా వెళ్తే అది ప్రాపర్ ఓరియంటేషన్ కాదు. ప్రాపర్ ఓరియంటేషన్ కాకపోతే ప్రొడక్ట్ రావు. ఇద్దరు ఇలా ఉంటేనే, ప్రాపర్ ఓరియంటేషన్లో ఉంటేనే ఫైట్ అవుతుంది. ఫైట్ అయినప్పుడే ఎవరో ఒకరు విన్ అవుతారు. అలాగే ఇక్కడ మనకు ఈ వీటితో పాటు ప్రాబిలిటీ ఫ్యాక్టర్, వీటితో పాటు మనకు కావాల్సింది ఏంటంటే ప్రాపర్ ఓరియంటేషన్. ఓకే, సో ద క్రైటీరియా ఫర్ fruitful or effective collisions, of molecules, the criteria for effective collisions of molecules is not only activation energy, collision frequency అంటే Z, collision frequency, తర్వాత ఇంకోటి ఏముండాలని చెప్పి ప్రాబబిలిటీ ఫ్యాక్టర్, collision frequency అండ్ ప్రాబబిలిటీ ఫ్యాక్టర్. but also the criteria for effective collisions of molecules is not only activation energy, collision frequency, probability factor, but also ఏం కావాలి ఇంకా ఓరియంటేషన్, but also contain proper orientation. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఓరియంటేషన్ ఉంటేనే వాటి మధ్య కొలిజన్స్ జరిగి రెండింటి మధ్యలో ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి అనేది పాయింట్. అంటే కొలిజన్ థియరీలో ఫస్ట్ మనం ఏమంటామంటే కొలాయిడ్ అయితేనే ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి అని చదువుకున్నాం, అనుకున్నాం. కానీ కొలాయిడ్తో పాటు ఏముండాలనుకున్నాం, మినిమం ఎనర్జీ ఉండాలి, మినిమం ఎనర్జీ లేకపోతే ప్రొడక్ట్స్ ఫామ్ కావు అనుకున్నాం. అలాగే మినిమం ఎనర్జీ అంటే యాక్టివేషన్ ఎనర్జీ ఉండాలి, దాంతోపాటు ఏముండాలి, పర్ సెకండ్ ఎన్ని కొలిజన్స్ అవుతున్నాయి అనేది కూడా ఇంపార్టెంట్. అంటే ఏంటది, జెడ్ కూడా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇంకోటి ఏమి ఇంపార్టెంట్, ప్రాబబిలిటీ ఫ్యాక్టర్, ఎన్ని కొలాయిడ్ అయితే ఎంత ప్రాబబిలిటీలో అవి రియాక్ట్ అయ్యి ప్రొడక్ట్స్ని ఫామ్ చేస్తాయి, అది ఇంపార్టెంట్. దాంతోపాటు ఫైనల్గా మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే ప్రాపర్ ఓరియంటేషన్. దీనికి ఎగ్జాంపుల్తో డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్, ఇక్కడ CH3Br అంటే మిథైల్ బ్రోమైడ్, ఇది అదే కదా మిథైల్ బ్రోమైడ్. ఈ మిథైల్ బ్రోమైడ్ ఏదైనా ఒక బేస్తో రియాక్ట్ అయితే, ఇవి న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్లో ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఉంటుంది మీకు. సో రియాక్ట్ అవుతున్నాయి. ఒక చోటేమో ఓరియంటేషన్ సరిగా లేదు, ఇంకో చోటేమో ఓరియంటేషన్ సరిగా ఉంది. సో ఫస్ట్ నేను ప్రాపర్ ఓరియంటేషన్ తీసుకుంటున్నా. ఇక్కడ ప్రాపర్ ఓరియంటేషన్ అంటే ఓరియంటేషన్ ఉంది, అంటే రెండు ఎగ్జాక్ట్గా ఎక్కడ కొలైడ్ అవ్వాలో అక్కడ అవుతున్నాయి అని దాని అర్థం. అప్పుడు ఏమవుతుంది, ప్రొడక్ట్ ఫామ్ అవుతుంది. ఏమొస్తుంది, CH ఫస్ట్ ఒక ట్రాన్సిషన్ స్టేట్ వస్తుంది. ఏమొస్తుందంటే ఇది ఒక ట్రాన్సిషన్ స్టేట్, అంటే SN2 రియాక్షన్ అవుతుంది అనమాట ఇక్కడ. ఎందుకంటే ప్రైమరీ ఆల్కైల్ హ్యాలైడ్ కాబట్టి మనకు SN2 రియాక్షన్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఒక ట్రాన్సిషన్ స్టేట్ ఇలా వస్తుంది, CH3. ఇక్కడ నుంచి Br ఇలా వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి OH బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అవుతుంది. అంటే ఏం రాస్తాం మనం, Br
ఇక్కడ బీఆర్ అట్లా వెళ్ళిపోతూ ఉంది అంటే ఇక్కడ డాట్ బీఆర్. ఇక్కడ ఓహెచ్ ఎలా ఉంది, వస్తూ ఉంది, ఇది కూడా డాట్ ఓహెచ్. ఓకే, ఫైనల్గా మనకు ప్రోడక్ట్ రావాలి. ఏమొస్తుంది ప్రోడక్టు? బీఆర్ కంప్లీట్గా వెళ్ళిపోయి ఓహెచ్ వస్తుంది అంటే CH3OH. మిగిలింది ఏంటి? బీఆర్ మైనస్. దీన్నే మనం మిథనాల్ అని అంటాం, మిథనాల్. ఎప్పుడు ఇదంతా జరుగుతుంది? ఎప్పుడైతే ప్రాపర్ ఓరియంటేషన్ ఉంటుందో అప్పుడు మాత్రమే జరుగుతుంది. ప్రాపర్ ఓరియంటేషన్ ఉంటేనే ఇదంతా పాసిబిలిటీ ఉంటుంది. ప్రాపర్ ఓరియంటేషన్ లేకపోతే పాసిబిలిటీ ఉండదు. సో ఇప్పుడు ఇంప్రాపర్ ఓరియంటేషన్ అంటే నో ప్రాపర్, ఇంప్రాపర్ అన్నా నో ప్రాపర్ అన్నా ఒకటే, ఇంప్రాపర్ ఓరియంటేషన్. సో ఓరియంటేషన్ సరిగా లేదు. రాముడు అయోధ్యలో ఉంటే రావణుడు లంకలో ఉన్నాడు. ఎక్కడ యుద్ధం చేస్తారు? ఓరియంటేషన్ సరిగ్గా లేకపోతే. ఇద్దరు లంకలోనైనా ఉండాలి, ఇద్దరు అయోధ్యలోనైనా ఉండాలి కదా, అలా ఉంటేనే అవుతుంది. సో ఇంప్రాపర్ ఓరియంటేషన్ ఉంటే ఏముంది? నో ప్రొడక్ట్సే ఫామ్ అవ్వవు. కాబట్టి ఒక బైమాలిక్యులర్ రియాక్షన్లో ఎక్కువ ప్రొడక్ట్స్ ఫామ్ అవ్వాలంటే ఉండాల్సినవి ఏంటంటే ఫస్ట్ కొలిజన్ ఉండాలి. ఆ కొలిజన్లో మళ్ళీ ఏంటి, అన్ని కొలిజన్స్ ప్రొడక్ట్స్ని ఫామ్ చేయవు, రైట్? మనం పాయింట్ బై పాయింట్ ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేస్తామో అదే, కొలిజన్స్ అవ్వాలి. అన్ని కొలిజన్స్ ప్రొడక్ట్స్ని ఇవ్వవు. మరి ఏం కావాలి? కొలిజన్స్కి మినిమం ఎనర్జీ ఉండాలి. ఆ మినిమం ఎనర్జీని ఏమంటున్నాం? యాక్టివేషన్ ఎనర్జీ అని అంటున్నాం. అలాంటి మాలిక్యూల్స్ని యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ అని అంటున్నాం. సో అలాంటి మాలిక్యూల్స్ రియాక్ట్ అయినప్పుడే మాత్రమే ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి అని చెప్పాం. ఫస్ట్ కొలాయిడ్ అయితే చాలన్నాం. కొలాయిడ్లో కూడా మళ్ళీ ఏమన్నాం? మినిమం ఎనర్జీ ఉండాలి అని అంటున్నాం. దాంతోపాటు ఇంకోటి ఏమన్నాం? ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ కూడా ఉండాలి అని అన్నాం. ఓకే, ఆల్ కొలిజన్స్ విల్ నాట్ గివ్, ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ P ఉండాలి. దాంతోపాటు ఏముండాలి? కొలిజన్స్ పర్ సెకండ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఎన్ని ఉండాలో అన్నీ ఉండాలి, అప్పుడే ప్రొడక్ట్స్ వస్తుంది. అండ్ ఫైనల్గా ప్రాపర్ ఓరియంటేషన్ కూడా ఉండాలి. ప్రాపర్ ఓరియంటేషన్ కూడా ఉంటేనే ఇలా ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి. సో ఈ పాయింట్స్ రాస్తే మీకు 8 మార్క్స్ వస్తాయి. ఇది ఒక స్టోరీ లాగా చదువుకోవాలి అంతే, సింపుల్గా. ఫస్ట్ ఏమంటాం? కొలిజన్స్ ఉండాలి అంటాం. నెక్స్ట్ ఏమంటాం? కొలిజన్స్ ఉండాలంటే మినిమం ఎనర్జీ ఉండాలి. ఆ మినిమం ఎనర్జీని ఏమంటాం? యాక్టివేషన్ ఎనర్జీ అంటాం. తర్వాత కొలిజన్స్ పర్ సెకండ్ పర్ యూనిట్ వాల్యూమ్ ఎన్ని ఉండాలి అని ఉండాలి అని అంటాం. తర్వాత ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ అంటాం. తర్వాత ప్రాపర్ ఓరియంటేషన్ అంటాం. ఎగ్జాంపుల్ రాస్తాం. 8 మార్క్స్ ఈజీగా వస్తాయి. ఎక్కువ కష్టపడకుండా, ఈక్వేషన్స్ రాని వాళ్ళు, ప్రాబ్లమ్స్ చేయలేని వాళ్ళు, ఫార్ములాస్ గుర్తుండని వాళ్ళకి ఈ కొలిజన్స్ థియరీ ఒక మంచి క్వశ్చన్ అనమాట. ఇది వచ్చిందంటే గ్యారెంటీగా పాస్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఒకసారి మళ్ళీ చూసి ప్రాక్టీస్ చేయండి. రైట్, ఆల్ ద వెరీ బెస్ట్.